అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరి సాగులు నీటి యాజమాన్యం మెలకువలు, మాగాణి అపరాల పంటల్లో చీడపీడలు నివారణ చర్యలు, సేంద్రియ సాగు పద్ధతులకు జీవామృతం తయారీ విధానం, పంటలకు సాగునీటిని అవసరం మేరకు అది కీలక దశల్లో అందించినప్పుడే పెరుగుదల బాగుండి అధిక దిగుబడులు మనసొంతమవుతాయి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో నీటిని ఎప్పుడూ నిలగడతారు. అయితే కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో దాల్వా సమయంలో నీటి గుణగణాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండటం, పెరిగే ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ఉండే లవణాల గాఢత పెరుగుదల వంటి మార్పులు సంభవిస్తాయి. ఇలాంటి నీటిని వరి పంటకు అందిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాల్వా వరి సాగు సమయంలో నీరు ఎక్కువ తక్కువలు లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మృత్తికా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. ఇప్పుడు ప్రధానంగా మనకి గోదావరి మండలంలో ప్రధానమైన సమస్య ఏం చూస్తున్నాము అంటే నీటి యొక్క నాణ్యత కూడా మనకి దాళవా కాలంలో ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. ఎందుకు అంటే మనకి సార్వా కాలంలో వర్షం ఎక్కువగా ఉంటుంది, కాలువలో నీటి నాణ్యత కూడా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మనకి నీటి యొక్క నాణ్యత, నీటి వల్ల సమస్య అనేది ఎక్కువగా ఉండట్లేదు. కానీ ఏంటంటే దాళవా వరి విషయానికి వస్తే మనకి కాలువలో నీరు ఒకసారి తగ్గుతుంది, అంతేకాకుండా చేపల చెరువుల యొక్క నీరు కూడా కలుస్తూ ఉంటుంది. దీనివల్ల వర్షం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మన దాళవా కాలంలో నీటి నాణ్యత సమస్యలు మనం ప్రధాన పొలంలో కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఎక్కడైనా మనకి పాలచౌడు కానీ, కారుచౌడు కానీ ఇలాంటి పొలాలు ఉన్నట్లయితే అవి కూడా మనకి దాళవా కాలంలో వాటి యొక్క సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకనే రైతులు తప్పనిసరిగా నీటి నాణ్యతను చూసుకుని నీటిని మనము వాడుకోవాలండి. మనకు మామూలుగా అయితే నీటి నాణ్యత ప్రమాణాల విషయానికి వస్తే నీటిలో ఉన్న లవణాల గాఢత, తర్వాత నీటి యొక్క ఉదయం సూచిక, తర్వాత నీటిలో కలిగే మనకి ఆర్ఎస్సి రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అంటాము. దాంట్లో ఉన్న సోడియం యొక్క రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ యొక్క అదస్థ సోడియం కాన్సన్ట్రేషన్ అంటాము. సో దీని యొక్క గాఢత ఆధారంగా చేసుకుని మనము చూసుకోవాలండి. మనకి నీటి యొక్క లవణాల గాఢత ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. సో మనకి ఏదైనా నీరు, సాగునీరు మనం నేలకి కానీ మొక్కలకు కానీ అందించాలంటే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమెన్స్ పర్ మీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలండి. అలా కాకుండా ఎక్కువ ఉన్న నీరుని మనం వాడినట్లయితే దానివల్ల లవణాలు మన పంట పొలంలోకి చేరిపోవటం వల్ల మనకి పంట దిగుబడులు తగ్గిపోతాయి అన్నమాట. ఉదయం సూచిక అయితే మన మధ్యస్థంగా ఉండాలి, అంటే 6.5 to 7.5 ఉండేటట్లు చూసుకోవాలండి. ఇక తర్వాత మనము ఆర్ఎస్సి వాల్యూస్ అంటే రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అనుకున్నాం కదండి, దీని యొక్క విలువలు 2.5 నుంచి 4 మధ్యన ఉన్నట్లయితే మనకి మధ్యస్థ క్షారత్వం ఉన్నట్లు. అంతకంటే తక్కువ ఉన్న నీటిని, అంటే 2.5 కంటే మనకు తక్కువ ఉన్న ఆర్ఎస్సి వాల్యూ ఉన్న నీటిని వాడుకున్నట్లయితే మనకి ఏ విధమైన సమస్య ఉండదన్నమాట.
ఇప్పుడు మన చాలామందికి తెలిసిందే చేపల చెరువులు మన వరి చెరువులు పక్కనే గోదావరి మండలంలో ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే చేపల చెరువులు ఉన్న యొక్క నాణ్యత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి చేపలకి పండించే చెరువులు ఉంటాయి, అలా కాకుండా రొయ్యలు పండించే చెరువులు కూడా ఉంటాయి. మామూలుగా చేపలు పండించే చెరువుల్లో యొక్క నీటి నాణ్యత విషయానికి వస్తే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమన్స్ కంటే తక్కువగానే ఉంటుంది. రొయ్యల చెరువుల విషయానికి వస్తే రొయ్యల చెరువుల్లో వాడే నీటి యొక్క నాణ్యత చూసుకున్నట్లయితే వాటి యొక్క నీటి నాణ్యత 2 డెసిసైమన్స్ కంటే మీటర్ కంటే చాలాసార్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు నీటిలో ఏంటంటే మనకి వేరే పదార్థాలు అంటే పురుగు మందులు కానీ వేరే అవశేషాలు కానీ చేపల ఎరువులకి వేసే పదార్థాల వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే విషమతుల్యమైన మూలకాలు కూడా దీంట్లో ఉంటాయి. దాంట్లో కొద్దిగా పోషక మూలకాలు అంటే నత్రజని కానీ అలాంటి పోషక మూలకాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి, భాస్వరం కానీ ఉంటాయి. అందుకే చేపల చెరువుల యొక్క నీరుని మనం వరి పైర్లకు పెట్టుకునేటప్పుడు వాటి యొక్క నాణ్యత తప్పనిసరిగా చూసుకుని పెట్టుకోవాలి. వాటి యొక్క లవణాల గాఢత 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఆ చేపల చెరువుల నీరుని వాడకూడదు. అంతేకాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమందికి రొయ్యల చెరువు ఉన్న చోటున చుట్టుపక్కల ఉన్న వరి పొలాల మీద రొయ్యల చెరువుల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఉరక సమస్య, రెండోది ఏంటంటే చౌడు సమస్య. ఉరక సమస్య అనేది ఏంటంటే మనకి దాంట్లో నీరు ఎక్కువగా నిలకట్టడం వల్ల పక్క ఉన్న భూముల్లో కూడా నీరు ఎక్కువగా ఉండటం వల్ల మనకి పక్కనున్న పొలాల్లో దుబ్బు చేయకపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఉరక సమస్య అనేది సార్వాలో ఎక్కువగా ఉంటుందండి, దార్వా కాలంలో అంత ఎక్కువగా ఉండదు. ఆ లవణాల యొక్క గాఢత అనేది రొయ్యల చెరువుల్లో 2 డెసిసైమన్ పర్ మీటర్ కంటే చాలా సందర్భాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఈ చౌడు సమస్య అనేది ప్రధానంగా ఈ చెరువుల నుంచి మనకి వస్తుందండి. అందుకే రైతులకి వాళ్ళ పొలంలోనే వారికి ఇంటర్సెప్టార్ డ్రైన్స్ అంటే వాళ్ళ చెరువు చుట్టూగా ఒక మురుగుబోది ఏర్పరచుకుని ఆ మురుగుబోది యొక్క లోతు వాటి చెరువు లోతు కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకుని ఆ నీటిని ఆ మురుగుబోది ద్వారా మనం వదిలినట్లయితే ఆ చెరువుల వల్ల విష ప్రభావం కానీ ఏదైనా పక్క పొలాలకి లేకుండా చేసుకోవచ్చు. రైతు సోదరులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చేపల చెరువుల నీటిని వాడుకోవాలి తప్పించి వీలైనంత వరకు ఆ చేపల చెరువులు కానీ రొయ్యల చెరువుల నీళ్ళు కానీ మనము వరి పంటకి వాడుకోకూడదండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి నాణ్యమైన నీటిని పంటకు అందించడం ద్వారా మన నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. శనగ పైరులో శనగపచ్చ పురుగు, ఎండు తెగులు ఎక్కువగా ఉన్నాయి. వీటి నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు గుంటూరు జిల్లా రూరల్ మండలం నుంచి సాంబిరెడ్డి. శనగ పంట ప్రస్తుతం పూత దశ నుంచి కాయ దశలో ఉంది. ప్రస్తుతం ఆశించేటువంటి పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శనగ పచ్చ పురుగు. శనగ పండించేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పురుగు తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క తల్లి పురుగులు లేత ఆకులు, లేత మొగ్గలు, పూలు, తర్వాత లేత కాయలపైన ఒక్కొక్కటిగా మన గసగసాల గింజల మాదిరిగా గుడ్లు అనేవి పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు పూత మరియు కాయను తినడం వల్ల నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ పురుగు యొక్క 3వ దశ కాయలను తొలిచి లేత గింజలను తినివేయడం వల్ల నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక ఈ పురుగు యొక్క యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే పచ్చ పురుగును రసాయన మందుల ద్వారానే కాకుండా మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి నివారణ చేసుకున్నట్లయితే కనుక పర్యావరణ పరిరక్షణ జరగడము, మిత్ర పురుగుల వృద్ధి చెందడము, సాగు ఖర్చులు తగ్గించడం వంటి ఉపయోగాలు అనేవి మనకున్నాయి. ముందుగా ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టి పురుగుల తాకిడిని మనం గమనించుకోవాలి. మొక్కకు 1 నుంచి 2 పురుగులు గమనించిన వెంటనే నివారణ చర్యలు అనేవి చేపట్టాలి. ఈ పురుగులు కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల బీటీ మందు కానీ లేదా 200 మిల్లీలీటర్ల ఎన్పివి వైరస్ ద్రావణి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం పిల్ల పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చివరిగా మనం పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 1 గ్రాము ఎసిఫేట్ కానీ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్
లేదా 1 మిల్లీలీటర్ ఇండాక్సాకార్బ్ కానీ 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ అనేటువంటి మందుల్లో ఏదో ఒక దాన్ని కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక కొద్దిగా ఎదిగిన పురుగులను కూడా నివారణ చేసుకునే దానికి వీలవుతుంది. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎండు తెగులు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా పంట తొలి దశలో ఈ తెగులు ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ తెగులు ఎక్కువగా పొలంలో తగ్గు ప్రదేశాల్లోనూ నీరు నిలబడి ఉండేటువంటి పల్ల ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఎండు తెగులు అనేది గమనించవచ్చు. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలను కనుక చూసినట్లయితే కనుక మొక్కలు ఒక్కసారిగా ఆకులంతా కూడా వాడుబడిపోయి గుంపులుగా మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వేళ్ళు కనుక గమనించినట్లయితే కుళ్ళిపోయి నల్లగా మారడం అనేది గమనించవచ్చు. విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించేటువంటి ఈ తెగులు యొక్క శిలీంద్ర బీజాలు అనేవి పంట లేకపోయినా కానీ సుమారు 6 సంవత్సరాల దాకా బతికే ఉంటాయి. యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఈ తెగులను తట్టుకునేటువంటి ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి శనగ రకాలన్నీ కూడా దాదాపుగా ఎండు తెగులు తట్టుకుంటాయి. అందులో ముఖ్యంగా జేజీ 11 కానీ జేజీ 130, జాకీ 9218, కాక్టు ఇట్లాంటి రకాలన్నీ కూడా మనం ఎండు తెగులు తట్టుకుంటాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ రకాలను మనం సాగు చేసుకోవాలి. తర్వాత పంట అవశేషాలను తగలబెట్టడం కానీ లేదా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఈ శిలీంధ్రాన్ని ఈ తెగులు మనం కంట్రోల్ చేసుకునే దానికి వీలవుతుంది. తెగులు ఆశించేటువంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి మందుతోనూ దాంతోపాటుగా 2 గ్రాముల కార్బోనిజం మందుతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తెగులను మనం చాలా వరకు కంట్రోల్ చేసుకునే దానికి వీలవుతుంది. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడని వ్యవసాయాన్ని నేడు ఊహించడం కష్టం. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణను విస్మరించడం వల్ల మందుల వాడకం నానాటికి పెరిగిపోతోంది. ఎంతగానంటే పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు మానవాళి మనుగడకు ముప్పు తెచ్చేంతగా. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తిరిగి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగేయాల్సిన అవసరం పెరుగుతోంది. గో ఆధారిత వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయంలో ప్రాథమిక సూత్రం గోవు మలమూత్రాలతో తయారు చేసే జీవామృతం. జీవామృతంలో పంటలకు మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మరాశి నిక్షిప్తమై ఉంది. దీన్ని పంటలకు అందించినప్పుడు నేలలో సూక్ష్మజీవుల చర్య జరిగి సేంద్రియ కర్బనం పెరిగి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చు. ఇది రైతులు ప్రత్యక్షంగా గమనిస్తున్న సత్యం. దీని తయారీ కూడా చాలా సులభం. జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గి గ్రామంలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త రమేష్. ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ద్రవజీవామృతం తయారు చేయడానికి కావాల్సింది ఒక 200 లీటర్ల ఒక డ్రమ్ము కావాలి. దాంట్లో 180 లీటర్లు నీళ్లు పోసుకోవాలి. తర్వాత కావాల్సిన పదార్థాలు ఏంటంటే 10 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల నల్ల బెల్లం, పిడికేడు పుట్టమన్ను సరిపోతుంది. మొదటగా ఈ 180 లీటర్ల నీటిలో 10 కిలోల ఈ ఆవు పేడ వేసేయాలి. వేసి దాన్ని సవ్య దిశలో కలపాలి కర్రతో సహా. రెండోగా ఇప్పుడు పప్పుల పిండి 2 కిలోలు అంటే సోయా, వేరుశనగ పల్లీలు తప్పించి మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, శనగ కానీ, ఉలువలు కానీ ఏదైనా తీసుకోవచ్చు 2 కిలోలు. ఇంకోటి 2 కిలోలు బెల్లం అనేది. బెల్లం నల్ల బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. బెల్లం దేనికి పనిచేస్తుంది అంటే ఫెర్మెంటేషన్కు పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత పిడికెడు పుట్టమన్ను తీసుకోవాలి. పుట్టమన్ను దేనికోసం అంటే పుట్టమన్ను లేకుంటే మనము చెట్టు దగ్గర ఉన్న మొదల దగ్గర అడవిలో కానీ చెట్టు దగ్గర ఉన్న మట్టి తీసుకోవాలి. దాంట్లో సూక్ష్మజీవులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మన్ను అనేది వేస్తాం అన్నట్లు. ఇప్పుడు 1 గ్రాము పేడలో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు అనేది ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఇలా కలిపిన దానికి ఉదయం సాయంత్రం 2 సార్లు మన సవ్య దిశలో కలుపుతూ ఉంటే 2 రోజుల్లో ద్రవజీవామృతం అనేది తయారైపోతుంది. ఇన్ కేసు చలికాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవజీవామృతం కొంచెం లేట్ అవుతుంది. ఏంటంటే 4 నుంచి 5 రోజులు పడుతుంది. ఆ టైంలో ఏం చేయాలంటే ఈ 2 రోజులు కాకుండా 4 రోజులు 5 రోజులు అలా పెట్టుకోవాలి. తయారైన దాన్ని మనం మొదటగా పంట విత్తి 1 నెల రోజులు అయినప్పుడు మొదటిసారి స్ప్రే చేయాలి. అయితే 100 లీటర్ నీటికి 5 లీటర్ల ద్రవజీవామృతం కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ఇప్పుడు మొదటిసారి స్ప్రే చేసిన తర్వాత రెండోసారి స్ప్రే చేయడానికి 20 రోజుల వ్యవధిలో ఇప్పుడు 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల ద్రవజీవామృతం కలిపి స్ప్రే చేసుకోవాలి. మూడోది ఎంత అంటే 200 లీటర్ నీటిలో మనం 20 లీటర్ల ద్రవజీవామృతం కలిపి స్ప్రే చేసుకోవాలి. నాలుగోసారి
100 లీటర్ నీటికి 6 లీటర్లు పుల్లటి మజ్జిగతో స్ప్రే చేస్తే మనం ఈ పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఈ ఆకులపైన వచ్చే మచ్చలు కానీ నివారించవచ్చు. ఇది ద్రవజీవామృతాన్ని మనం 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రిప్లో వదిలితే 200 లీటర్ల నీటిలో అయితే 20 లీటర్ల ద్రవజీవామృతం కలుపుకొని చెట్టు మొదలుకి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల నీటి నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. దాంతోపాటు భూమిలో మంచి సూక్ష్మజీవులు అనేది పెరుగుతాయి. ఈ పురుగులు తెగుళ్ళను తట్టుకునే సామర్థ్యం పెరిగి ఈ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండడం వల్ల వానపాములు ఎక్కువగా ఉండి మొక్కకు బూస్టర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక 200 కిలోలు ఆవు పేడ ఎట్లా ఉండాలంటే వారం రోజుల లోపలిది ఉంటే బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. 1 రోజు 2 రోజులది అయితే. తర్వాత 5 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల పప్పుల పిండిలో శనగ కానీ కంది కానీ మినుము కానీ పెసర కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. 2 కిలోలు బెల్లంలో నల్ల బెల్లం ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత పుట్టమట్టి ఒక పిడికెడో దోసెడో తీసుకున్నా సరిపోతుంది. ఇవి 5 కావాల్సినవి. అయితే ఫస్ట్లో ఆవు పేడని ఒక పల్చగా పరుచుకొని దాంట్లో 2 కిలోల పప్పుల పిండి వేసిన తర్వాత 2 కిలోలు బెల్లం వేసేయాలి. బెల్లం వేసిన తర్వాత పుట్టమట్టి వేసేయాలి లైట్గా పల్చగా. వేసిన తర్వాత ఆవు మూత్రం పైన చిలకరించి కలుపుతూ ఉండాలి. మొత్తం ఎంతంటే పైన పప్పుల పిండి బెల్లం పుట్టమట్టి అన్ని బాగా కలిసిపోయేలా కలిపేసేయాలి. కలిపేసి ఒక కుప్పగా పోసిన తర్వాత దాని కుప్పని ఏం చేస్తామంటే ఉండలుగా చుట్టాలి. లేదా మనం పిడకల్లాగా చేసుకున్నా కూడా దాన్ని ఆరబెట్టుకోవాలి. ఎక్కడంటే నీడ ఉండే ప్లేస్లో చెట్టు కింద కానీ షెడ్డు కింద కానీ ఆరబెట్టుకోవాలి. అది 2 రోజుల తర్వాత మనం ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం గోనె సంచిలో కానీ గన్ని బ్యాగ్లో కానీ దాపెట్టుకొని 6 నెలల వరకు కూడా వాడుకోవచ్చు అన్నట్టు. మనం దున్నినప్పుడు విత్తనాలు వేసే ముందు పొలంలో చల్లుకుంటే ఇది ఎకరాకు 300 నుంచి 400 కిలోలు వేసుకుంటే బాగా ఉంటుంది అన్నట్టు సత్వ. రెగ్యులర్గా వర్షాలు పడినప్పుడు మనం ప్రతిసారి వర్షం పడినప్పుడు సత్వలాగా ఉంటుంది పంటకు. పెంట ఎరువులు అయితే ఎక్కువ శాతం వేస్తాం కాబట్టి 3-4 ట్రాక్టర్లు వేస్తాం కాబట్టి ఎక్కువ కలుపు వస్తుంది. దీంట్లో అయితే తక్కువ కలుపు వచ్చి మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది సత్వ. ఇది రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నవి పెసర, మినుము. ఈ కాలంలో రైతులు వరి మాగాణుల్లో పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది. అలా విత్తిన పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అయితే ఈ కాలంలో ఉండే వాతావరణ పరిస్థితులు చీడపీడలను వ్యాప్తి చేస్తుంటాయి. తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు ప్రధాన సమస్యగా మారతాయి. వీటితో పాటు మరూక మచ్చల పురుగు, బూడిద తెగుళ్ల సమస్య కూడా ఉంటుంది. వీటి నివారణకు పైరు దశను బట్టి యాజమాన్య సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు. వరి మాగాణంలో అపరాలుగా పెసరా మినుము ఏంటనేది పరిపాటి. ఇప్పుడు పంటలు కనుక చూసుకుంటే సుమారుగా ఈ వరి మాగాణంలో వేసిన అపరాలు మినుము కానీ పెసర కానీ ఒక 20 రోజుల సమయం వరకు కూడా అయ్యింది. మనకి మొక్క పెరుగుదల దశలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ఎక్కువగా ఈ చీడపీడలు రావడానికి కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఈ ప్రధానంగా ఈ వరి మాగాణంలో వేసిన పెసరా మినుములో మనకి పల్లాకు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రసం పీల్చే పురుగులు పెరుగుతున్న కొద్దీ ఈ పల్లాకు తెగులు కూడా ఎక్కువ వ్యాప్తి చెందినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగా ఈ రసం పీల్చే పురుగుల నియంత్రణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే మనకి పేనుబంక ఒకటి, తామర పురుగులు, అదేవిధంగా తెల్లదోమ, ఇలాంటి రసం పీల్చే పురుగులు ఎక్కువగా మనకి ఈ వరి మాగాణంలో కనిపిస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు ఈ తామర పురుగులు, తెల్లదోమ కన్నా పేనుబంక ఉధృతి ఎక్కువగా పెరుగుతున్నట్టు కూడా మేము గమనించడం జరిగింది. కాబట్టి రసం పీల్చే పురుగుల నివారణలో భాగంగా రైతులకి విత్తన శుద్ధి చేసి విత్తనాలను చల్లమని చెప్తున్నప్పటికీ చాలామంది రైతులు విత్తన శుద్ధి చేయకుండానే వేయటం జరిగింది. తద్వారా రసం పీల్చే పురుగులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని ఉధృతిని తగ్గించకపోతే తదుపరి ఈ పల్లాకు తెగులు వ్యాప్తి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని నివారణలో భాగంగా ముందుగా వేప నూనె 3000 ppm కానీ లేదా 1500 ppm అయితే కనుక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెని కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా మనకు తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు చాలా వరకు తగ్గిపోతాయి. అలా కాకుండా ఉధృతి ఎక్కువగా ఉంది
దీనికి డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి అవి పిచికారీ చేయడం కానీ, లేదా తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక మూడింటిని నివారణకు కూడా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల మందును కలిపి మనకి పంట 20-25 రోజుల సమయంలో కనుక ఒకసారి పిచికారీ చేసుకుంటే ఈ మొదటి దశలో వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగులు కూడా సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం పల్లాకు తెగులను కూడా ఉధృతి పెరగకుండా కూడా మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల్ని నివారణ కోసం మందులు పిచికారీ చేసుకోవడం ఒకటైతే, ఎక్కడైతే పొలంలో పల్లాకు తెగులు ఆశించిన మొక్కలు గమనిస్తే, ఈ పల్లాకు తెగులు ఏంటంటే మిగతా మొక్కలతో పోల్చుకుంటే ఆకు పసుబారడం, ఆకు ఈనెల మధ్యలో ఈ పసుపు వర్ణం కలిగినటువంటి మచ్చలు కనిపించడం, ఇలాంటి మొక్కలు కనుక కనిపిస్తే అవి పల్లాకు తెగులు మొక్కలుగా గమనించి వాటిని ఎప్పటికప్పుడు పీకి పొలం బయట పడేసి నాశనం చేయాలి. అదేవిధంగా ఇంకొక వైరస్ తెగులు మనకి సీతాఫలం ఆకు తెగులని, అది కూడా వైరస్ ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆకులు పెలుసుబారినట్టు తయారయ్యి ఆకులు ఉబ్బెత్తులుగా తయారవడం, దాన్నే మనం సీతాఫలం ఆకు తెగులు కూడా మనం అంటున్నాం. అదేవిధంగా ఆకు మాడు తెగులు కూడా, తలమాడు తెగులు వస్తుంది, అది కూడా వైరస్ ద్వారానే ఎక్కువగా వ్యాప్తి జరుగుతున్నట్టు గమనిస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ వైరస్ తెగులు నివారణకు రసం పీల్చే పురుగులను ముందు మనం అదుపులో ఉంచడం లేదా నివారణ చర్యలు మొదటగానే చేపట్టగలిగితే చాలా వరకు వైరస్ తెగుళ్ళు అనేవి నివారించబడతాయి. తదుపరి ఈ పెసర మినుములో మనకు వచ్చేటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే మారుక మచ్చల పురుగు. ఇది మినుము పంట పూత తయారైన తర్వాత పూత గూడుల్లోనే ఈ గొంగల పురుగు ఏదైతే ఈ మారుక మచ్చల పురుగు సంబంధించిన గొంగల పురుగులుండి పూత చిగురు భాగాలను తినేయటం, పువ్వు కొనలను కూడా ముద్ద చేసేసి అది లోపలుంటూ తినేసి ఆ పూత రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనకి ఏంటంటే పంట వేసిన 35-40 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఎక్కువగా మారుక మచ్చల పురుగు అనేది ఆశించడం మనం గమనిస్తున్నాము. మనకి నివారణ చర్యలో భాగంగా ఈ వేప సంబంధిత మందులు, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు లేదా వేప కషాయం కనుక తయారు చేసుకుంటే కనుక లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని కనుక 15 రోజుల వ్యవధిలో కనుక 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ మారుక మచ్చల పురుగు, అదేవిధంగా కాయ తొలిచే పురుగులు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు అన్నిటికీ కూడా ఈ వేప మందులు అనేవి బాగా పనిచేస్తాయి. కాబట్టి వేప సంబంధిత మందులు పిచికారీ చేయడం. లేదు ఈ మారుక మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి పూత రాలిపోవడం కానీ, ముద్దల గద్దలుగా తయారవటం కానీ, ఆ పువ్వు కొనలు రాలిపోవడం కానీ మనం గమనిస్తే అప్పుడు రసాయన మందులైనటువంటి మనకి కొరైజన్ అంటాం, క్లోలెంట్రా నిలిప్రోలిన్ అనేటువంటి మందుని 0.3 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా స్పైనోసాడ్ అనేటువంటి మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా ఉధృతి ఎక్కువగా ఉండి ఫ్లూ బెండమైడ్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం. ఈ విధంగా మందులు మారుస్తూ ఒక 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 దఫాలు కనుక పిచికారీ చేసుకుంటే మనకి మారుక మచ్చల పురుగు, అలాగే విధంగా కాయ తొలిచే పురుగు కూడా మనకి సమర్థవంతంగా నివారించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పురుగులకు సంబంధించిన యాజమాన్యం సస్యరక్షణ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ బూడిద తెగులు ఎక్కువ రావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆకులు కనుక మీరు గమనిస్తే ఆకుల మీద తెల్లని పొడి రూపంలో మనకు ఆకు మీద పేరుకుపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఆకు లేదా ఈ పౌడర్ ఉండడం వల్ల కిరణజన్య సంయోక్రియ సక్రమంగా జరగక మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేక గిడసబారిపోవడం, తర్వాత ఆకులు మాడిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా దిగుబడి 30 నుంచి 50% వరకు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ బూడిద తెగుల్ని గమనించుకొని హెక్సాకొనజోల్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ప్రాపికొనజోల్ అయితే కనుక లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ మందుని కలిపి మీరు వారం రోజుల వ్యవధిలో 2 దఫాలు కనుక పిచికారీ చేస్తే మనకు బూడిద తెగులు కూడా సమర్థవంతంగా నివారించబడి మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.